వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈ లెసన్ లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి అయితే క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీకు అసలు ఏమిటి అనేది అయితే ఈ లెసన్ లో చూపించబోతున్నా. అండ్ మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి యూజ్ చేసే 3 మెథడ్స్ అయితే మీకు ఇక్కడ చెప్పబోతున్నా. అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లో మీకైతే ఒక మంచి ట్రిక్ ఫైనల్ గా ఈ లెసన్ కంప్లీట్ అయ్యేసరికల్లా, అంటే ఇది పార్ట్ 1 అయితే పార్ట్ 2 లో అయితే నేను కంప్లీట్ గా అయితే మనకి ఎప్పుడైతే లెసన్ అవుతుందో ఫైనల్ గా అయితే మీకు ఆ ట్రిక్ అయితే చెప్పబోతున్నా. సో డోంట్ మిస్, చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ముందుగా అయితే మనం ఎల్సిఎం గురించి చూద్దాం. ఎల్సిఎం గురించి చూసే ముందు అయితే మనకైతే మల్టిపుల్స్ అంటే అసలు ఏంటి అనేది తెలియాలి. సో మల్టిపుల్స్ అంటే ఏం లేదు, 4 మల్టిపుల్స్ అనుకున్నాం అనుకోండి. 4 మల్టిపుల్స్ కావాలి. ఉదాహరణకి మనకి 4 మల్టిపుల్స్ ఏంటి అనేది కావాలనుకోండి. 4 మల్టిపుల్స్ ఏమవుతాయి? 4 మల్టిపుల్స్ 4, 8, 12, 16, 20, 21, 28, 32, 36, 40, 44, 48. మీకు ఏం అర్థమైంది అంటే 4 టేబుల్లో ఉండే ఏవైతే మనకి ఆన్సర్ సింపుల్ గా మన భాషలో చెప్పుకోవాలంటే ఆన్సర్స్ 4, 8, 12 అలా 4 1s 4, 4 2s. చూడండి మనకి చూసుకున్నట్లయితే మల్టిపుల్స్ అంటే ఏం లేదు, మీరు మన భాషలో అర్థం చేసుకుందాం. మనం ఏదో మ్యాథమెటికల్ వర్డ్స్ అవన్నీ మనకు వద్దు, ప్రస్తుతానికి సింపుల్ గా అర్థం చేసుకుందాం. సో ఇక్కడ చూడండి 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16 అలా కదా. మనకి 4 5s 20 అండ్ ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను 4 మల్టిపుల్స్ అయితే అవుతాయి. క్లియర్ కదా. అండ్ ఇప్పుడు చూద్దాం వాట్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6. 6 మల్టిపుల్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో 6 మల్టిపుల్స్ 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60 అండ్ సో ఆన్ అయితే వస్తాయి. సో ఇలా మనకైతే 6 మల్టిపుల్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు క్లియర్ గా మన ముందు కనబడుతుంది కదా. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 and 6. ఇక్కడ మనకి 4 కి 6 కి కామన్ గా ఉన్న మల్టిపుల్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు కావాలి. మనం ఎటువైపు వెళ్తున్నాం? ఎల్సిఎం వైపు వెళ్తున్నాం. ఎల్సిఎం అంటే ఏంటో కూడా మీకు ఫైనల్ గా అయితే చూపిస్తా. సో ఇప్పుడు చూడండి 4 and 6, ఈ 4 and 6 కి మనకి కామన్ గా ఉన్న మల్టిపుల్స్ ఏమిటి? 4 and 6 కి మనకైతే 12 అనేది చూడండి, ఇందులో కూడా అంటే 4 మల్టిపుల్స్ లో కూడా 12 ఉంది అండ్ 6 మల్టిపుల్స్ లో కూడా 12 ఉంది. క్లియర్ కదా. అండ్ ఇప్పుడు చూడండి మనకి 24 అనేది 4 మల్టిపుల్స్ లో ఉంది అండ్ 6 మల్టిపుల్స్ లో కూడా ఉంది. అండ్ 36 అనేది మనకి 4 మల్టిపుల్స్ లో ఉంది, 6 మల్టిపుల్స్ లో కూడా ఉంది. అండ్ ఇక్కడ 48 అనేది మనకి 4 మల్టిపుల్స్ లో ఉంది అండ్ 6 మల్టిపుల్స్ లో కూడాను ఉంది. క్లియర్ కదా. అండ్ ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్? ఏంటి లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏది అనేది మనకి కావాలి. సో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది 4 కి 6 కి అంటే మన ముందే కనబడుతుంది. సో ఇక్కడైతే మనకి చాలా మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్ 12, 24, 36, 48 అయితే కనిపిస్తున్నాయి. బట్ మనకి కావాల్సింది ఏమిటి? లోయెస్ట్ కామన్ మల్టిపుల్. సో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఇక్కడ ఏమవుతుంది? మన ముందుగానే ఉంది. ఏంటి? 12 అయితే అవుతుంది. సో దీన్నే ఆ లోయెస్ట్ కామన్ మల్టిపుల్ నే మనం ఎల్సిఎం అని అయితే అంటాం. సో ఇక్కడ ఎల్సిఎం ఏమైంది? 12 అయితే అయ్యింది. ఎల్సిఎం అంటే ఏమిటి? లోయెస్ట్. ఎల్ అంటే లోయెస్ట్, సి అంటే కామన్, ఎం అంటే మల్టిపుల్. లోయెస్ట్ కామన్ మల్టిపుల్. అర్థమైంది కదా. సో ముందుగా ఏంటి? కామన్ మల్టిపుల్స్ అంటే ముందుగా అయితే మల్టిపుల్స్ చూసుకుంటాం. మల్టిపుల్స్ లో ఇక్కడ చూడండి మనకైతే ఎల్సిఎం ఏం చెప్తుంది? మల్టిపుల్స్ లో కామన్ గా ఉన్న వాటిలో లోయెస్ట్ ఏది అని చెప్పేసి మనకి చెప్తుంది. ఓకే, ఎల్సిఎం మల్టిపుల్స్ లో కామన్ గా ఉన్న వాటిలో లోయెస్ట్ ఏది అనేది అయితే మనకి చెప్తుంది. అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు చూడండి వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 8. ఇక్కడ మనం 8 మల్టిపుల్స్ చూసుకున్నట్లయితే 8, 16, 24, 32, 40, 48, 56, 64, 72, 80, 88, 96 ఇవన్నీ కూడా మనకి టేబుల్స్ వచ్చి కాబట్టి మరి పెద్దగా చెప్పక్కర్లేదు. అండ్ ఇప్పుడు చూద్దాం వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 12. 12 మల్టిపుల్స్ ఏంటో చూద్దాం. 12 మల్టిపుల్స్ ఏమిటి? 12, 24, 36, 48, 60, 72, 84, 96 ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూడండి వాట్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 8 and 12. మనకి 8 మల్టిపుల్స్ తెలుసు, 12 మల్టిపుల్స్ తెలుసు. మనకి ఇప్పుడు ఏంటి కావాలి? కామన్ మల్టిపుల్ కావాలి. ఎల్సిఎం లో మనమైతే రివర్స్ లో వస్తున్నాం. ముందుగా అయితే ఎం ఏంటో తెలుసుకున్నాం, అంటే ఏంటి మల్టిపుల్స్ ఏంటో చూసాం. తర్వాత ఏంటి కామన్ గా ఉన్న మల్టిపుల్స్ ఏంటో చూసాం. కామన్ మల్టిపుల్స్ అంటే ముందుగా మల్టిపుల్స్ చూసాం, తర్వాత ఏం చూసాం? కామన్ మల్టిపుల్స్ చూసాం, తర్వాత ఏం చూసాం? లోయెస్ట్ కామన్ మల్టిపుల్స్ అయితే చూస్తాం. ఓకే, సో చూద్దాం. ఇక్కడ చూడండి వాట్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 8 and 12. 8 కి 12 కి ఇక్కడ మనకి కామన్ మల్టిపుల్స్ 24 అవుతుంది, 48 అవుతుంది, 72 అవుతుంది,
అండ్ 96 కూడా అవుతుంది. సో మనకు కావాల్సింది ఏమిటి, ఇక్కడ లోయెస్ట్ కామన్, ఇక్కడ కామన్ మల్టిపుల్స్ అయితే మనకు తెలుసు 24, 48, 72, 96 అని. మనకు కావాల్సింది లోయెస్ట్ కామన్ మల్టిపుల్. సో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది, వాట్ ఇస్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 8 and 12 అని అడిగితే మీరు ఏం చెప్తారు, అదే మనం ఏమంటాం ఎల్సిఎం. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే 24. ఏమైంది, ఎల్సిఎం 24 అయ్యింది. క్లియర్ కదా. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 4 and 6. 4 కి 6 కి ఎల్సిఎం చూసుకునే ముందు 4 మల్టిపుల్స్ ఏంటో వరుసగా రాసేద్దాం. సో దీన్నే మనం లిస్టింగ్ మెథడ్ అంటాం. ఈ విధంగా మనం ఎల్సిఎం కనుక్కోవడాన్ని మనం లిస్టింగ్ మెథడ్ అయితే అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 4 and 6 మల్టిపుల్స్ అయితే మనం క్లియర్ గా రాసాం. సో వాటిల్లో కామన్ గా ఉన్న మల్టిపుల్స్ లో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏది అంటే మనకి ఇక్కడ 12 అయింది. 4 కి 6 కి లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏమైంది, 12 అయింది. దీన్ని అయితే లిస్టింగ్ మెథడ్ అంటాం. కొద్దిగా ఇది మనకి టైం తీసుకునే మెథడ్, అండ్ మనం ఫర్దర్ గా చెప్పుకునే మెథడ్స్ లో ఇంకా సింపుల్ గా అయితే అయిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 8 and 12. 8 కి 12 కి ఎల్సిఎం ఏంటంటే 8 మల్టిపుల్స్ అలాగా రాద్దాం. వరుసగా రాసినట్లయితే అండ్ 64, 12 మల్టిపుల్స్ కూడా వరుసగా రాద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు కనబడుతున్న వాటిలో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అంటే రెండింటికి కామన్ గా ఉన్న మల్టిపుల్స్ లో లోయెస్ట్ ది ఏది అని చెప్పేసి అడుగుతున్నట్లు, అదే ఎల్సిఎం. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, 24 అయితే అవుతుంది. క్లియర్ కదా. అండ్ ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6 and 9. ఎల్సిఎం, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6 and 9. 6 కి 9 కి ఇక్కడ ఎల్సిఎం ఏమిటి, ఇక్కడ ఎల్సిఎం 6 కి 9 కి చూసుకున్నట్లయితే మనం క్లియర్ గా గమనించవచ్చు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6 and 9. ఇక్కడ చూడండి 6 మల్టిపుల్స్ ఏమవుతాయి, 6, 12, 18, 24, 30, 36, 42 అండ్ 9 మల్టిపుల్స్ అన్ని కూడా వరుసగా రాద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండిట్లోని కామన్ గా ఉన్న మల్టిపుల్స్ లో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏది, 18. సో దీన్ని ఏమంటాం, లిస్టింగ్ మెథడ్ అయితే అంటాం. సో ఇక్కడ మీకు టైటిల్ అనేది ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 4 and 10. 4 కి 10 కి ఎల్సిఎం ఏమిటి అంటే చూసుకున్నట్లయితే 4 మల్టిపుల్స్ ఏమిటి, ఇప్పుడు ఏవైతే కనబడుతున్నాయో అవన్నీ కూడా 4 మల్టిపుల్స్. అండ్ 10 కి ఇప్పుడు ఏవైతే కనబడుతున్నాయో అవన్నీ కూడా 10 మల్టిపుల్స్. సో ఇక్కడ మీకు లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది అంటే రెండిట్లో కనిపిస్తున్న వాటిలో మనకి 20 అయితే లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అయితే అవుతుంది. అర్థమైంది కదా. సో మనం అలా ఎల్సిఎం అయితే రాస్తాం. సో దీన్నే కొంతమంది లీస్ట్ కామన్ మల్టిపుల్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 2, 3 and 5. ఎక్కడైతే మనకి 3 నెంబర్స్ ఇచ్చారు, మనం ఇప్పుడు వరకు ఏం చేసాం, 2 నెంబర్స్ ఎల్సిఎం మాత్రమే కనుక్కున్నాం. ఇక్కడైతే 3 నెంబర్స్ ఎల్సిఎం అయితే మనం ఇక్కడ ఫైండ్ చేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 మల్టిపుల్స్ రాస్తున్నా, 2 అన్నారు కాబట్టి 2 మల్టిపుల్స్ నేనైతే రాస్తున్నా, వరుసగా రాస్తున్నా. అండ్ ఇప్పుడు 3 మల్టిపుల్స్ కూడా వరుసగా రాస్తున్నా, 24, 30, 33, 36 అండ్ 5 మల్టిపుల్స్ కూడా వరుసగా రాస్తున్నా, 35, 40 అండ్ సో ఆన్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ సో ఆన్ అని ఉందంటే అర్థం ఏంటి, ఇంకా చాలా ఉంది అని చెప్పేసి అర్థం. ఇక్కడ చూడండి, లాస్ట్ లో 3 డాట్స్ పెట్టాను కదా. సో అలా అంటే అర్థం ఏంటంటే ఇంకా సో అని చాలా ఉంది, దానికి ఎండ్ అంటూ లేదు అని చెప్పేసి అయితే అర్థం. ఓకే. తర్వాత చూడండి, 2, 3, 5 లా ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ మనకు కనబడుతున్న కామన్ మల్టిపుల్స్ లో. సో ఇక్కడ చూడండి, మీకైతే ఇక్కడ 6 అనేది ఇక్కడ కామన్ గా ఇక్కడ 6 అనేది ఇందులో కామన్ మల్టిపుల్ గా ఉంది. బట్ 5 లో అయితే మనకి లేదు. అవును కదా, 5 లో అయితే లేదు. బట్ మనం అందుకే 6 అయితే ఇక్కడ కన్సిడర్ చేయం. మనకి 3 మూడింట్లో కూడా ఉండాలి, మూడింట్లోని కామన్ మల్టిపుల్ గా ఉండాలి, అందులో లీస్ట్ దై ఉండాలి. సో మనకైతే ఇది వర్కౌట్ అవ్వదు. సో తర్వాత ఏంటి అంటే చూడండి, మనకి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే 12 రెండిట్లోని కూడా ఉంటుంది. బట్ మనకి ఇది ఇక్కడ మ్యాచ్ అవ్వదు. అండ్ ఇక్కడ చూడండి, తర్వాత మనకి ఏంటి సార్ మరి అంటే చూడండి, మనకైతే 30 మూడింట్లోని కూడా ఉంది, మూడింట్లోని ఉంటూ లోయెస్ట్ అయితే అయ్యింది. సో ఇక్కడ 13 అయితే మనం లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అయితే అంటాం. సో ఇక్కడ మనకి ఏదో ఒక రెండింట్లో ఉంటే అవ్వదు, 3 ఇంట్లో ఉండాలి, మూడింట్లో అంటే 2 మల్టిపుల్స్ లో ఉండాలి, 3 మల్టిపుల్స్ లో ఉండాలి, 5 మల్టిపుల్స్ లో కూడా ఉండాలి. అలా ఉంటూ కామన్ గా ఉంటూ అందులో లోయెస్ట్ అయితే అవ్వాలి. అదే మనకి ఏమవుతుంది, ఎల్సిఎం అయితే అవుతుంది. సో మరి ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. 4, 9, 12 కి ఎల్సిఎం ఏమిటి అంటే 4 మల్టిపుల్స్ అన్ని కూడాను ఇలా రాస్తాం. సింపుల్, మనకి 4 టేబుల్ వచ్చు కదా. సో ఇలా రాస్తున్నట్లయితే 48 అండ్ సో ఆన్ 9 మల్టిపుల్స్ అన్ని కూడా రాద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇలా రాద్దాం. అండ్ 12 మల్టిపుల్స్ అన్ని కూడా ఇలాగా రాద్దాం. సో 12, 24, 36, 48, 68, 72. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కామన్ గా ఉన్న మల్టిపుల్స్ లో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏది ఐడెంటిఫై చేయండి, పాస్ చేయండి. కావాలంటే ఇక్కడ పాస్ చేసి ఐడెంటిఫై చేయండి. ఇక్కడ కామన్ గా అన్నింటిలోని ఉండాలి, అందులో లోయెస్ట్ అయి ఉండాలి. అదేంటో చూడండి, పాస్ చేయండి. అండ్ ఇప్పుడు చూడండి ఏమవుతుంది, మనకి లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అనేది ఇక్కడ 36 అయితే అవుతుంది, 36. ఓకే, అండ్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు కదా ఇది. అండ్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లంటే మీరు చాలా పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లు. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 4, 6 and 8. ఇక్కడ చూద్దాం 4 కి 6 కి 8 కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే నేను 4 మల్టిపుల్స్ అన్ని రాస్తున్నా అండ్ 6 మల్టిపుల్స్ అన్ని కూడాను రాస్తున్నా. 36, 42, 48 and so on. 8 multiples 8, 16, 24, 32, 40, 48, 56, 64 and so on. And ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 24 కి వచ్చేసరి ఇక్కడ 24 ఏమైంది, మనకి కామన్ గా ఉన్న మల్టిపుల్స్ లో లోయెస్ట్ అయితే అయ్యింది. సో లీస్ట్, దీన్ని కూడా లీస్ట్ అని కూడా అంటారు. లీస్ట్ కామన్ మల్టిపుల్ అయితే అయ్యింది, అంతే కదా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి కావాలంటే. కామన్ గా ఉన్న మల్టిపుల్స్ లో ఇంకా 24 కంటే చిన్నది ఏదీ లేదు, అంటే మూడిట్లో కూడా కామన్ గా ఉండాలి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి మీరైతే ఇక్కడ 4 కి 6 కి 15 కి చూసుకున్నప్పుడు మీ ఓన్ గా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అయితే తర్వాత వినండి, మీకు ఇంకా వచ్చిందా లేదనేది మీకే అర్థమవుతుంది. ఓకే, చూడండి 4 మల్టిపుల్స్ అన్ని కూడా నేను వరుసగా రాస్తా. అండ్ ఇప్పుడు ఏంటి 60 వరకు రాసా. అండ్ 6 మల్టిపుల్స్ కూడా నేను వరుసగా రాసా. 6, 12, 18, 24, 30, 36, 42 అండ్ 15 మల్టిపుల్స్ కూడాను నేను అలా ఇంకా రాస్తూనే ఉన్నా, 90. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరైతే పాస్ చేయండి. ఇక్కడ పాస్ చేసి ఇక్కడ లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏది ఉందో ఐడెంటిఫై చేయండి. వన్స్ మీరు పాస్ ని రిమూవ్ చేశాక మీకు ఏంటి అసలు అనేది అయితే నేను చూపెడతా. ఓకే, పాస్ చేయండి. ఓకే, మీరైతే ఆన్సర్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారని అయితే అనుకుంటున్నా. సో చూడండి ఇక్కడ మీకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏమిటి, లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 60 అయితే అవుతుంది. సో ఇక్కడ కామన్ గా ఉన్న మల్టిపుల్స్ లో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏమైంది, 60 అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎల్సిఎం మీకైతే ప్రాక్టీస్ కి అయితే కొన్ని సమ్స్ అయితే ఇస్తున్నా. సో కొన్నింటిలో అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా, మిగిలిన సమ్స్ అయితే మీరు చేయండి. ఇవి చేసి మన గ్రూప్ లో కానీ లేదా మన పర్సనల్ వాట్సాప్ నెంబర్ కానీ పోస్ట్ చేయండి. అండ్ ఇవి మీకు ఏమైనా ఇంకా డౌట్లు ఉన్నట్లయితే కూడా ఆ డౌట్ ను కూడా మీరు రైట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది మీకు క్లాస్ వర్క్. సో దీన్ని టాస్క్ గా తీసుకొని ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసి మన గ్రూప్ లో అయితే పోస్ట్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమిటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దాన్ని మనం హెచ్సిఎఫ్ అని అయితే అంటాము. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటి అంటే హెచ్సిఎఫ్ బై లిస్టింగ్ మెథడ్. ఆల్రెడీ లిస్టింగ్ మెథడ్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఏదైతే నేను చూపించానో దాన్నే మనం లిస్టింగ్ మెథడ్ అని అయితే అంటాం. సో ఈ లిస్టింగ్ మెథడ్ లో చూసుకున్నట్లయితే చూడండి హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18 అయితే ఇక్కడ మనం ఫైండ్ చేయాలి. అసలు హెచ్సిఎఫ్ అంటే ఏమిటి సార్, మీరు చెప్పలేదు కదా సార్ అంటే ఏం లేదు. 12 కి ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మీకు తెలుసు, ప్రీవియస్ లెసన్ లో నేను ఫ్యాక్టర్స్ గురించి అయితే చెప్పా. ఫ్యాక్టర్స్ అనేవి ఎలా వస్తాయి, దానికి ట్రిక్ ఏంటి అనేది కూడా క్లియర్ గా నేర్పించా. అండ్ మనం ఫ్యాక్టర్స్ ఈ అండ్ మల్టిపుల్స్ ప్రాపర్టీస్ కూడా క్లియర్ గా తెలుసుకున్నాం కదా ప్రీవియస్ లెసన్ లో. అండ్ ఇప్పుడు ఏంటంటే ముందుగా 12 ఫ్యాక్టర్స్ అయితే రాసుకోండి, సేమ్ మనకి హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ లాగే. హెచ్సిఎఫ్ కి వచ్చేసరికి మనం మల్టిపుల్స్ లో లీస్ట్ అయితే చూసుకున్నాం. ఈ ఎల్సిఎం మనకి ఎల్సిఎం కాన్సెప్ట్ లాంటిదే ఈ హెచ్సిఎఫ్ కూడా. ఎలాంటిదంటే సో మనకి హెచ్సిఎఫ్ కూడా ఎలాంటిదంటే ఎల్సిఎం కాన్సెప్ట్ లాంటిదే. ఈ ఎల్సిఎం కి వచ్చేసరికి మనం కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏది అనేది అయితే చూసుకున్నాం. బట్ హెచ్సిఎఫ్ కి వచ్చేసరికి మనకి ఈ కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ ఏది అనేది చూసుకుంటాం. అంతే, మీకు ఆ నేమ్ లోనే ఉంది హెచ్సిఎఫ్, హై కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. సో మీకు ఆ నేమ్ లోనే ఉంది, నేమ్ చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే హెచ్సిఎఫ్ బై లిస్టింగ్ మెథడ్. ఇక్కడ మనం 12 ఫ్యాక్టర్స్ అయితే ముందు రాద్దాం. మనకి ఏం కనుక్కోమన్నారు ఇక్కడ, హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18. హెచ్సిఎఫ్ అంటే ఏమిటి, కామన్ ఫ్యాక్టర్స్ లో అంటే ఫ్యాక్టర్స్ ముందుగా రాస్తాం. చూడండి రివర్స్ లో వెళ్దాం. ముందుగా అయితే ఫ్యాక్టర్స్ రాస్తాం, అందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో చూస్తాం, చూసి అందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటో చూస్తాం. అర్థమైంది కదా, చాలా సింపుల్, చాలా సింపుల్. అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 చూసుకున్నట్లయితే మనకి 1 ఒక ఫ్యాక్టర్, 2 అనేది ఒక ఫ్యాక్టర్, అండ్ 3 అనేది ఒక ఫ్యాక్టర్, 4 అనేది ఒక ఫ్యాక్టర్, అండ్ 6 అనేది ఒక ఫ్యాక్టర్, అండ్ 12 అనేది కూడా ఒక ఫ్యాక్టర్. అండ్ తర్వాత మనం 18 ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 చూసినట్లయితే ఏమవుతుంది, 1 అనేది 18 కి ఒక ఫ్యాక్టర్, అండ్ 1 అనేది ప్రతి దానికి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. మనం ఆల్రెడీ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నప్పుడు అయితే తెలుసుకున్నాం కదా. అండ్ 2 అనేది ఒక ఫ్యాక్టర్, 3 అనేది ఒక ఫ్యాక్టర్,
దేనికి 18 కి 6 అనేది 18 కి ఒక ఫ్యాక్టర్ అండ్ 9 అనేది ఒక 18 కి ఒక ఫ్యాక్టర్. సో 18 అనేది లాస్ట్ అంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మీరు చూసుకున్నారా, సో మనకి ఏదైనా ఒక నెంబర్ కి ఏ నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్ కి 1 అనేది కామన్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఏ నెంబర్ కైనా 1 అనేది ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్. ఓకే, అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఒక నెంబర్ కి లోయెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ఒక నెంబర్ కి లోయెస్ట్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. ఏ నెంబర్ కైనా లోయెస్ట్ ఫ్యాక్టర్ ఏది అంటే 1 అవుతుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఆల్రెడీ మనం ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ప్రాపర్టీస్ లో అయితే క్లియర్ గా నేర్చుకున్నాం. మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక నెంబర్ కి సపోజ్ ఇక్కడ మీరు 12 తీసుకోండి. సో 12 కి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 12 కి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఆ నెంబరే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 12 కి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఆ నెంబరే 12 అయింది. 18 చూడండి, బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏమైంది? 18 అయింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? ఒక నెంబర్ కి ఉండే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏది? అదే నెంబర్. ఒక నెంబర్ కి ఉంటే లోయెస్ట్ ఫ్యాక్టర్ ఏది? 1. అర్థమైంది కదా? అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడైతే ముందు కామన్ ఫ్యాక్టర్స్ కావాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఉన్నాయి? సో 1 అనేది 18 లో మనకి 12 కి ఉంది, 18 కి ఉంది. 1 అనేది ఎప్పుడు కూడా కామన్ ఫ్యాక్టర్ గానే ఉంటుంది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే 2 అనేది మనకి 12 లోని ఉంది, 12 ఫ్యాక్టర్స్ లో ఉంది అండ్ 18 ఫ్యాక్టర్స్ లో కూడా ఉంది. అండ్ 3 అనేది మనకి 12 ఫ్యాక్టర్స్ లో ఉంది, 18 ఫ్యాక్టర్స్ లో కూడా ఉంది. అండ్ తర్వాత 6 అనేది మనకి 12 ఫ్యాక్టర్స్ లో ఉంది, 18 ఫ్యాక్టర్స్ లో కూడా ఉంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమయ్యాయి? 1 అయింది, 2 అయింది అండ్ 3 అయింది అండ్ 6 అయితే అయింది. సో ఇవైతే మనకి కామన్ ఫ్యాక్టర్స్. మనకి బట్ కావాల్సింది ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయితే కావాలి. సో ఈ HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అండ్ 18 ఏమిటి అంటే ఇక్కడ మనకి 6 అయితే అయ్యింది. ఇక్కడ చూడండి సార్, మనకి ఒక ఫన్నీ డౌట్ అయితే ఒక స్టూడెంట్ అడిగారు, సార్ మనకి 12 కి HCF ఏమవుతుంది సార్ అని అడిగారు. ఒక స్టూడెంట్ అయితే అడిగిన ఫన్నీ క్వశ్చన్, 12 కి HCF ఏమవుతుంది సార్ అంటే ఒక నెంబర్ కి ఎలా అండి కామన్ ఫ్యాక్టర్ చెప్తాం? ఒక నెంబర్ కి ఎక్కడైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటుందా? 2 నెంబర్స్ ఉంటే వాటికి రెండింటికి ఉండే ఫ్యాక్టర్స్ లో కామన్ ఫ్యాక్టర్స్ ఏది అని చెప్పొచ్చు. అంతేగాని ఒక్క నెంబర్ ఇచ్చేసి దానికి కామన్ ఫ్యాక్టర్ సార్ 12 కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి సార్ అని అడిగారు. సార్ నాయన అలా ఉండదు నాన్న, ఎందుకంటే ఒక నెంబర్ కాదు, ఇక్కడ 2 నెంబర్స్ ఉంటేనే వాటికి ఉన్న ఫ్యాక్టర్స్ లోని మనం కామన్ ఫ్యాక్టర్ ఏది అనేది అయితే చూసుకుంటాం. సో అర్థమైంది కదా? అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 6 అనేది అయితే ఏమొచ్చింది? మనకి HCF అయితే వచ్చింది. HCF ఏమొచ్చింది? మనకి 12 కి 18 కి అయితే HCF అనేది 6 అయితే వచ్చింది. క్లియర్ కదా? అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సో మీకు మెథడ్స్ ఫర్ HCF అయితే చూద్దాం. ఇక్కడ మనకి మెథడ్స్ ఫర్ HCF అండ్ LCM అయితే ఇవే ఉంటాయి, HCF గానీ అండ్ LCM గానీ. ఫస్ట్ మెథడ్ అయితే లిస్టింగ్ మెథడ్, మీకు ఆల్రెడీ చూపించా. మీకు స్టార్టింగ్స్ లో ఈ టైటిల్స్ చెప్పకూడదనే చెప్పలేదు. మీకు లిస్టింగ్ మెథడ్ అయితే నేను ఏదైతే లిస్ట్ చూడండి, మనం ఫ్యాక్టర్స్ లిస్ట్ అన్ని రాసాం. ఇప్పుడైతే మేము ఇప్పుడు వరకు చెప్పుకొని వచ్చింది లిస్టింగ్ మెథడ్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇక్కడ ఏంటి? మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ద్వారా అయితే మనం ఈ LCM కానీ HCF అయితే చెప్పొచ్చు. సో ఇది కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది, అంటే మనకి టైం సేవ్ చేస్తుంది. ఈజీ అనే దానికంటే మనకి టైం సేవ్ చేస్తుంది అనేది అయితే బెటర్. మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది లిస్టింగ్ మెథడ్ కంటే కొద్దిగా టైం సేవ్ చేస్తుంది. ఓకే, అండ్ చూసుకున్నట్లయితే థర్డ్ మెథడ్ అనేది డివిజన్ మెథడ్. మీకైతే ఫైనల్ గా చెప్తా. సో వన్స్ డివిజన్ మెథడ్ కంప్లీట్ అయిపోయాక మీకైతే ట్రిక్ చెప్తాను అన్నాను కదా, మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా సింపుల్ గా అయితే చెప్తానని చెప్పేసి అయితే చెప్పాను కదా. ఆ ట్రిక్ అనేది మీకు డివిజన్ మెథడ్ అయిపోయాక అయితే చెప్తా. అండ్ ఇప్పుడు చూడండి, మనం నెక్స్ట్ చూసేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో మనం LCM అండ్ HCF క్యాలిక్యులేషన్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా అనేది అయితే తెలుసుకుంటాం. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రౌండ్ 1 ముందుగా అయితే మనం HCF అండ్ LCM అయితే ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఎలా తెలుసుకోవాలి అని అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా 24. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమిటి అనేది అయితే ఇక్కడ ముందుగా చూపిస్తాను. చూపించిన తర్వాత మనం LCM గానీ HCF గానీ ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తో ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో 24 ఉంది. 24 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి మనకు తెలుసు, ఫ్యాక్టర్స్ అంటే తెలుసు. బట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి సార్ అంటే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనకి ఫ్యాక్టర్స్ అవ్వాలి, 24 కి ఫ్యాక్టర్స్ అవ్వాలి, అవి ప్రైమ్ గా ఉండాలి. ఏంటనేది చూపిస్తా. సో 24 ని మనం ముందుగా అయితే మీ ఇష్టం, మీరు 12 into 2 గా రాస్తారా లేదా మీరు 4 into 6 గా రాస్తారా, మీ ఇష్టం. బట్ నేనేంటంటే ఇక్కడ 2 into
12 గా అయితే రాస్తున్నా. సో మీరు ఎలా రాస్తారు అనేది మీ ఇష్టం అది. సో ఇక్కడ నేను 2ని ఇంకా విడదీయగలనా? ఇంకా 2ని 2 into 1 తప్ప ఇంకేం రాయలేను కదా. సో ఇక్కడ 2 ఉందనుకోండి, 2ని ఏం చేయగలను? 2 into 1 తప్ప ఇంకేం రాయలేను కదా. సో మరి ఇంకా 2ని అయితే అలాగే ఉంచేస్తున్నా, మరి దాన్ని విడదీయట్లేదు. అండ్ 12 అయితే నేను ఇప్పుడు విడదీయను, అంటే నేను 2 నెంబర్స్ ప్రోడక్ట్ గా అయితే రాయగలను కదా 12ని. అంటే ఇక్కడ మరి 2ని కూడా మీరు 2 నెంబర్స్ ప్రోడక్ట్ గా రాశారు కదా సార్ అంటే 1 తో ప్రోడక్ట్ గా కాదు, ఇంకా ఏదైనా డిఫరెంట్ నెంబర్ తో ప్రోడక్ట్ గా. ఓకే, సో 12 అయితే ఇప్పుడు చూడండి 2 and 6 ప్రోడక్ట్ గా అయితే రాసా. ఓకే, 2 into 6 గా అయితే రాసా. అండ్ 2ని ఇంకా మరి మనం డివైడ్ చేయడానికి లేదు. 6 అయితే మనం 2 ఫ్యాక్టర్స్ గా, అంటే 2 ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ గా అయితే రాయొచ్చు. ఏంటి అవి? 2 and 3. 2 and 3 ప్రోడక్ట్ గా అయితే 6 అని రాసా. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 3ని ఇంకా మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.